అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న ఒక స్త్రీ పగ తీర్చుకోవడానికి అన్ని విధాలుగా హాని చేస్తుంది. మానసికంగా కూడా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అది విఫలమైతే కనుక శారీరకంగా కూడా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రోజు స్త్రీ వల్ల ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే కనుక మరి ఈ రోజు రాశివారు మాత్రం తప్పకుండా మెళ్ళో కాలభైరవ రూపం అయితే తప్పకుండా ధరించాలి. ఇక దాన ధర్మాలు కూడా చేయాలి. దీనివల్ల ఎటువంటి హాని అనేది దరిచేరదు. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు పోగొట్టుకోకండి. అప్పుడు ఈ రోజు మీరు జీవితాలు ఎన్నటికీ మర్చిపోలేరు. ఈ రాశికి చెందిన వారికైతే చాలా సమయం ఈ రోజు దొరుకుతుంది. సమయాన్ని కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనం కొరకు, ఇష్టమైనటువంటి పనులు చేయడానికి మాత్రం వినియోగించుకుంటారు. ఈ రోజు జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని మాత్రం మెరుగుపరచడానికి రోజువారీ దుస్తులను ఈ రోజు మీరు తెలుపు రంగు దుస్తులను కూడా చేర్చండి. హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే కార్యక్రమాల్లో పాలు పంచుకోండి. హెచ్చు పరిశ్రమ పడిన రోజు అయినా కూడా ఈ రోజు మీరు మరి మీ శక్తిని మాత్రము కూడగొట్టుకోగలుగుతారు. ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీకు ఆర్థిక లాభాన్ని అయితే చేకూరుస్తాయి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజుగా ఉంటుంది. మీరు నమ్మకంగా ఉంచిన వ్యక్తి మీ తల్లిదండ్రుల మరి ఈ రోజు తలదించుకునేలాగా చేయడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఈ విషయాలను నిర్వహించాలి. విలువైన కానుకలు, బహుమతులు వంటివి ఏవి ఈ రోజు రొమాన్స్ విషయంలో పనిచేయవు. కాస్త ఈ రోజు రొమాన్స్ సఫర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఎదురొచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. బాగా కావాల్సిన వారికి సంబంధాలకు మీకు సమయం అయితే కేటాయించడం నేర్చుకోవాలి. అసలు ఏ కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు జీవిత భాగస్వామితోటి పోట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ప్రేమ జీవితానికి తీపిని జోడించడానికి రొట్టెలను మీరు ఈరోజు పేదలకు అందించండి. సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు. మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోవాలి. లేనిచో రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు తప్పవు. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా మరి ఆహ్లాదం పొందేలాగా అయితే మరి ఈ రోజు చేస్తుంది. మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే కనుక కుజుడు, సూర్యుడు, మిత్రులు వీరిద్దరు కూడా ప్రస్తుతము కేంద్ర స్థానాల్లో సంచారం చేస్తున్నాయి. దీని వలన పోలీసులు, దర్యాప్తు అధికారులు, మరి అగ్నిమాపక సిబ్బంది ఇలా యూనిఫామ్ వేసుకునే రంగంలో ఉన్న వారికైతే మరి అదృష్టం బాగా ఈరోజు వరిస్తుంది. ఇతర రంగాల్లో వారికి కూడా మరి బాగానే కలిసి వస్తుంది. ఈ స్థితి చూసినట్లయితే కనుక మరి ఈరోజు ప్రభావము కలిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారు మాత్రము దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మాత్రం అదృష్టం బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులలో అనుకున్న విధంగా మరి సఫలీకృతం అవుతారు. ఇక ఉద్యోగ రీత్యా ప్రయోజనాలతో పాటు ఆస్తులు మరి సమకూర్చుకోవడానికి కూడా అవకాశం అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి. తక్కువ సమయంలోనే ఉద్యోగంలో స్థిరత్వం అనేది వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఇంటర్వ్యూలు, పరీక్షల్లో విజయంగా సాధిస్తారు. నిరుద్యోగులకు మరియు చిన్న ప్రయత్నంతోనే మంచి అవకాశాలు అనేవి కూడా అందుతాయి. ఈ రాశి వారు మాత్రము చూసినట్లయితే గనక ఉద్యోగంలో సానుకూల ఫలితాల కోసం దాన ధర్మాలు చేయటం వల్ల మేలైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. విదేశాలకు రావాల్సినటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చేటటువంటి సందర్భాలు అయితే మరి ఈ రాశి వారికి ఈరోజు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక గ్రహచలనం రీత్యా లక్కీ సంఖ్య 91 మరియు లక్కీ కలర్ అయితే నారింజ. ఇక పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. కుంకుమార్చన చేయించుకోండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. మరియు హనుమాన్ చాలీసా ఉదయం పూట 11 సార్లు పఠించాలి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.